టు కిసిక్ టాక్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే సోనియా, స్వీట్ సోనియా, మనందరికి ఎంతో ఇష్టమైన మా స్వీట్ సోనియా. హాయ్ వర్ష. అసలు నిన్ను చూసి నీ పేరు అన్ని రకాలుగా పలుకుతున్నా, నువ్వేంటి హాయ్ వర్ష? స్టార్టింగ్ కొంచెం ఫ్లో అందుకునే వరకు ఇలానే ఉంటుంది. స్టార్టింగ్ స్టార్టింగ్ మాకు తెలుసులే. అమ్మో ఎట్లా ఉన్నారు సోనియా? ఫైన్, సూపర్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరైతే అసలు చూడ్డానికి ఒక చందమామలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. క్యూట్ గా, అందంగా, చాలా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు అసలు? ఏంటి రీసెంట్ గానే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అయింది కదా, సో ఆల్మోస్ట్ 70 days అందులోనే ఉన్నాము. సో బయటికి వచ్చిన వెంటనే ఇంకా కొంచెం ట్రాక్ ప్రతిదీ తప్పింది. సో ఇమీడియట్ గా ట్రైంగ్ టు గెట్ బ్యాక్ ఇంటూ ప్లేసెస్ అన్నమాట. ఎట్లా అనిపించింది మీకు ఆ షోలో చేయడం? ఇదంతా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ లాక్డౌన్, కరోనా వచ్చింది. సిద్ధు ఉన్నాడు కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాను, లేదంటే ఛాన్స్ లేదు. మీరు అక్కడ వరకు వెళ్ళారు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ కూడా మీరు వెళ్ళి ఉండగలరు. లేదు, ఛాన్సే లేదు. ఎందుకు అంటే ఐ నెవర్ ప్లాన్డ్ ఫర్ అ రియాలిటీ షో ఇంత ఎర్లీగా. అంటే ఈ షో నేను ఎప్పుడైతే ప్లాన్స్ లో ఉందో అప్పుడే కమిట్ అయిపోయాను. ఆ టైంలో నాకు ఇది రియాలిటీ షో అని అస్సలు తెలీదు. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు బ్యాంకాక్ లో షూటింగ్ అన్నారు, అండమాన్ నికోబార్ లో షూటింగ్ అన్నారు. సో డిఫరెంట్ ప్లేసెస్ అనేటప్పటికి నేను సిద్ధు చాలా ఎక్సైట్ అయిపోయాం. తర్వాత మెల్లిగా బ్యాంకాక్ కట్ అయిపోయింది, దెన్ అండమాన్ కట్ అయిపోయింది, మెల్లిగా ఫోన్స్ కట్ అయిపోయింది. సో ఇదేదో తేడాగా ఉందేంటి అనుకొని ఇంకా మెల్లిగా అందులోకి వెళ్ళిపోయాం. సిద్ధు ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి రెడీ? సిద్ధు ఉంటే ఐ కెన్ సర్వైవ్. నెక్స్ట్ బిగ్ బాస్ లో సిద్ధు ఉంటే మరి మీరు కూడా ఉండాలి. అంటే ఇది అన్ప్లాన్డ్ కదా రియాలిటీ షో. సో బిగ్ బాస్ అంటే ఇప్పుడు కొంచెం అంత టైం కష్టమేమో, అంటే బికాస్ అన్ని నంబర్ ఆఫ్ డేస్, బికాస్ కొన్ని కమిటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రతిదీ ఆ టైంలో కొంచెం వర్క్స్ ఉండడం వల్ల మేబీ ఈ టైంలో కష్టమేమో. అంటే ఇప్పుడు ఆ షో మీరు సిద్ధు ఉన్నారని ఒప్పుకున్నారు, ఇప్పుడు కూడా సిద్ధు ఇక్కడే ఉన్నాడు, తిని ఇక్కడ. మీరు కిసిక్ టాక్స్ కూడా సిద్ధు వస్తానంటేనే ఒప్పుకున్నారా? అలా ఏం లేదు, ఖాళీగా ఉన్నాడు కదా అంతేనా? వై టు వేస్ట్ టైం, అంటే ఇద్దరం కలిసి ఉన్నప్పుడు. సో అలా తనకి షూటింగ్ ఉన్నప్పుడు మీరు ఫ్రీగా ఉంటే తనతో పాటు వెళ్తారా? మాక్సిమం వెళ్తాను, బట్ లేదంటే వేడిగా ఉంది నువ్వు వెళ్ళొచ్చేసే అని చెప్తాను. ఒకవేళ మీరు షూటింగ్ కి రావాలి, బయట చాలా వేడిగా ఉంది, సిద్ధుకి అవ్వట్లేదు రావడం, అయినా మీతో పాటు వస్తాడు. నాకు తెలుసు, అర్థమైపోతుంది సిద్ధు పరిస్థితి పాపం. బట్ లేదు, అంటే సిద్ధుకి మోస్ట్లీ అంటే షోస్ ఇలా ఉంటే వెళ్తాను, ప్రాబ్లం లేదు. బట్ షూటింగ్ అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఆ స్పేస్. సో అందుకు నేను మాక్సిమం వెళ్ళను. ఆ టైంలో మా సిద్ధు అనుకుంటాడు, దేవుడా విముక్తి కలిగించావా? లేదు, బట్ హిల్ బి ఆన్ కాల్స్. యాక్షన్ లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కాల్లో ఉండి పాకెట్ లో పెట్టేసుకొని అలా ఉంటాడు, అండ్ దెన్ కట్ అయిపోయిన వెంటనే హలో. అసలు మీ ఫోన్ పాస్వర్డ్ సిద్ధుకి తెలుసా తెలీదా? ఆఫ్ కోర్స్ తెలుసు. సిద్ధుది మీకు తెలుసా లేదా? నా ఫోన్ ఇప్పుడు సిద్ధు దగ్గర ఉంది. అమ్మో, మీ లవ్ చాలా ప్యూర్ గా ఉంది, ట్రాన్స్పరెంట్. అంటే దెర్ ఇస్ నథింగ్ టు హైడ్. అంటే రిలేషన్ లో ఉన్నప్పుడు ఐ యాక్సెప్టెడ్ ఒక పర్సన్ ని, సో ఐ హావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదా. సో ఇఫ్ ఐఎమ్ హైడింగ్, ఏ తప్పలేదన్నప్పుడు వై షుడ్ ఐ హైడ్? ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అంతే. చాలా మంది బేసిక్ గా ఇప్పుడున్న జనరేషన్ ఒక గర్ల్ ఫ్రెండ్ కి ఒక బాయ్ ఫ్రెండ్ కి అసలు ఫోన్ పాస్వర్డ్ కూడా తెలియవు. సో దాని మీద మీ ఒపీనియన్? నో కమెంట్స్. అంటే అది ఫన్ గానే, అంటే ఇంకా మేబీ ఇట్స్ దేర్ రిలేషన్ కదా, ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉంటాయి. బట్ నాకు సిద్ధుకి మధ్యలో ఓన్లీ లవ్ అనే బౌండరీస్ తప్ప ఇంకేం లేదు. తన మీద నాకు నమ్మకం ఉంది, నా మీద తనకి నమ్మకం ఉంది, అందుకే మా పాస్వర్డ్ తెలియాల్సిన అవసరం లేదు. అంటే అనుమానంతో చెక్ చేయం కదా బేసిక్ గా. ఇప్పుడు సిద్ధుకి సడన్ గా కాల్ వచ్చింది, హీఈస్ దేర్ ఇన్ ద వాష్రూమ్, సో ఐ నో ఏ కాల్స్ ఏంటి అనేది నాకు తెలుసు. సో నేను వెళ్ళి పిక్ చేసేస్తాను. సేమ్ నాకు ఏమైనా కాల్స్ వస్తే హిల్ లిఫ్ట్, ప్రాబ్లం లేదు. ఏమైనా మెసేజ్ ఉంది అంటే ఐ విల్ ఓన్లీ సే కొంచెం అప్డేట్ చేసే వాళ్ళకి అని. సో అలా ఇట్స్ ఓపెన్ కదా. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు సిద్ధు వెళ్ళిపోయాడు నేను చెక్ చేసేయాలి అనేలాగా ఏం ఉండదు. మీ ఇద్దరు లవ్ కి ఒక పేరు పెట్టాలంటే ఏ పేరు పెడతారు? సిద్ధు సోనియా అనే కొత్త పేరు, జస్ట్ లైక్ రోమియో జూలియట్, లైలా మజ్ను. నెక్స్ట్ సిద్ధు సోనియా.
వర్షకి ఎవరు వస్తారంటారు? ఇంక మీరే వేసుకోండి పక్కనే. ఐ విష్ యూ ఆల్సో గెట్ ద బెస్ట్ వన్. అమ్మో నాకొద్దు, ఈ జన్మకి నాకు ఇంకా బాయ్ ఫ్రెండ్ వద్దు. ఇలా అనే వాళ్ళకి ఫస్ట్ పెళ్ళి అవుద్ది. అయితే నాకు తొందరలో ఒక బాయ్ ఫ్రెండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ బాయ్స్ డిఎం. సోనియా, ఇప్పుడు మీరైతే ఆ షో అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఆఫ్టర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రీసెంట్ గానే ఐ హావ్ సైన్ ఫర్ Z5 ఒక సిరీస్ కి. మొత్తానికైతే మా సోనియాని యాప్స్ లోనే అన్ని సోషల్ మీడియాలోనే చూడబోతున్నాం. టీవీలో మళ్ళీ ఎప్పుడు? టీవీలో మళ్ళీ ఎప్పుడు అంటే నో ఐడియా. అంతా శివయ్య కేరక. మీరు చేతి కూడా మాల వేసుకున్నారు కదా? ఐ ఆల్వేస్ కీప్ దిస్ విత్ మీ అన్నమాట. అంటే ఒకసారి చూపించండి, అంటే ఏంటి మీరు దాన్ని వేసుకోవడానికి రీజన్స్ ఏంటి? రుద్రాక్షం ఇస్ నథింగ్ బట్ ఐ హ్యావ్ శివయ్య విత్ మీ. రిమైండ్ చేస్తూ ఉంటుంది టువర్డ్స్ మై గోల్ అండ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఐ విజిటెడ్ వారణాసి అప్పటి నుంచి ఐ బీన్ మోర్ స్పిరిచువల్ అండ్ ఎక్కువ భక్తి స్టార్ట్ అయింది. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఎగ్జాక్ట్లీ బాబా మీద నుంచి నాకు మహారాజ్ ఇచ్చిన మాల. సో ఐ కీప్ ఇట్ వెరీ సెక్రెడ్ అన్నమాట. మీకు అది వేసుకున్న తర్వాత ఏదైనా చేంజెస్ జరిగిందా? ఇంటర్నల్ చేంజెస్ అవుతాయి బయట నుంచి. అంటే ఇది కోరుకోవాలి, అది కోరుకోవాలి, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, అలాంటి ఆశలు ఏం లేవు. బేసిక్ అలాంటి ఆశలు కోల్పోతాం వన్స్ యు ఆర్ ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ. అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. మనలో మనం చేంజ్ అవుతా ఉంటాం. బేసిక్ గా శివయ్యని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా చాలా నేర్చుకుంటారు లైఫ్ అంటే. కొన్ని థింగ్స్ మీద రియాక్ట్ అవ్వడం మానేశాను. అండ్ దెన్ అన్నెసెసరీవి ఎక్కించుకోను, రేపు ఏమవుతుంది అన్న టెన్షన్ లేదు. సో జస్ట్ గో విత్ ద ఫ్లో, ఆరామ్సే పీస్ఫుల్ గా. వారణాసి మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు? యా, ఇయర్లీ ఒక 4-5 times ఐ బీ దేర్. నా న్యూ ఇయర్ అక్కడే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం అక్కడే అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా మనకి శివయ్య అనిపిస్తూ ఉంటాడు. మీకు శివయ్య అంటే ఏంటి? అంటే ఐ కెన్ ఫీల్ ద ఎనర్జీస్. అంటే నేను నమ్మడం కంటే కూడా ఐ హ్యావ్ కొన్ని ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడైతే ఐ హావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వేర్ ఐ ఫెల్ట్ హిమ్ డైరెక్ట్ గా. సో ఆ ఎనర్జీ ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ లేదా ఐ కుడెంట్ షేర్ ఆల్సో. అది చెప్పినా నమ్మరు. అంటే ఒక్కటి మా కోసం శివ దీక్ష తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఒక 11 days తీసుకున్నాను బికాస్ మనం గర్ల్స్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సో నేను 11 days దీక్ష తీసుకున్నాను అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ టైం. ఇరుముడి కడుతున్నప్పుడు గురుగారు ఏమన్నారు అంటే, నేను ఇలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధుతో చెప్పారు. సిద్ధు కూడా అప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. అండ్ దెన్ అప్పుడు గురుగారు అన్నారు, మీకు చూడండి ఒక అకారం అంటే ఒక గెటప్ లో మీకు ఎదురవుతుంది, ఒక త్రిశూలం ఉంటుంది, త్రిశూలం మీద డమరుకం ఉంటుంది. మీరు కాశీలో ఎంటర్ అయిన వెంటనే ఒకవేళ ఆయన మీకు ఎదురు పడితే అదే శివయ్య, గుర్తుపెట్టుకోండి అని అన్నారు. అది హైదరాబాద్ లో జరిగింది. ఇరుముడి విప్పడానికి ఐ వాజ్ గోయింగ్ టు ద గార్డ్స్ అన్నమాట. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి గార్డ్స్ దగ్గర ఇప్పుదాము అండ్ అక్కడే ఆరతి కూడా చూసేస్తే గంగమ్మ దర్శనం కూడా అయిపోతుంది అనుకుని బయలుదేరుతున్నాము. సడన్ గా ఐ సా ఓన్లీ ద త్రిశూలం. టూ మచ్ క్రౌడ్ ఉంది. నేను ఒక్కటే త్రిశూలం మీద పెద్ద డమరుకం ఉంది. సిద్ధు చెప్పింది గుర్తొస్తుంది. బట్ నేను ఎప్పుడు సిద్ధుకి చెప్పాలనుకున్నా షివర్ అయిపోతుంది లిటరలీ నాకు. ఐ కుడెంట్ టాక్. సిద్ధు అడుగుతున్నాడు ఏంటి 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 అని. ఆ మూమెంట్ లో ఐ లిటరలీ సా, వర్ష నమ్మవు, జస్ట్ నాకు ఇలా టచ్ అయి వెళ్ళింది. బిఫోర్ ఐ టర్న్ బ్యాక్ అండ్ సిద్ధు రియలైజ్ అయ్యే లోపు హీ వాజ్ సమ్వేర్ చాలా దూరం. సిద్ధు ఫొటోస్ క్యాప్చర్ చేశాడు. ఆ గ్లాన్స్ లో ఆ దీంట్లో మేము అంత రిజిస్టర్ చేయలే. బట్ నేను కొలాప్స్ అయిపోయాను లిటరలీ. ఐ వాస్ లుకింగ్ ఎట్ ద ఫోటో. తీరా చూస్తే ఎదురుగా నంది, హీ వాజ్ వాకింగ్ త్రూ. బ్యాక్ సైడ్ ఇంత పెద్ద పాగడా వేసుకొని ఉన్నారు. ఆ టైంలో ఇంకా టూ మచ్ సరెండరెన్స్ టు హిమ్ ఐ కెన్ సే. శివయ్య కోసం మాట్లాడితేనే కళ్ళంటే నీళ్ళు వస్తుంది. అంటే ఆయన గురించి చెప్పడానికి లైక్ అంటే జీవితంలో నాకు తండ్రి లేరు అని లేదు. తండ్రి ఉండుంటే కూడా నాకు శివయ్య లాంటి తండ్రి దొరుకుతారని అస్సలు అనుకోలేదు. ఓ క్రియేటర్ హిమ్సెల్ఫ్ ఇస్ అ ఫాదర్.
నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు బికాస్ మేబీ కొంతమంది అన్నెసరీ ఫీల్ అవ్వచ్చు, కొంతమంది నిజమో కాదు అని ఫీల్ అవ్వచ్చు, బట్ సో మెనీ థింగ్స్ హ్యాస్ చేంజ్డ్ వర్ష లైఫ్ లో. సో బట్ దిస్ హ్యాస్ రియలీ హ్యాపెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. లవ్ లో కానీ వాళ్ళ కెరియర్ లో కానీ ముందుకెళ్లకుండా డిప్రెషన్ లో ఉండిపోయే వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా ఐ ఫీల్ వెరీ సాడ్ బికాజ్ ఐ నో ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఫర్ ఎనీబడి. లవ్ లో టూ మచ్ డీప్ వెళ్ళిపోయినా, లేదు అంటే కెరియర్ గురించి బిఫోర్ వెన్ ఐ వాజ్ స్కూలింగ్, లేదు అంటే కాలేజ్లో ఉన్నప్పుడు వీసీ 10th లో ఇంత మార్క్స్ రాలేదని చాలా మంది సూసైడ్ చేసుకుంటాడు బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్స్. పాపం వాళ్ళకేం ఉండదు కానీ పక్కన సొసైటీ ఏమనుకుంటుంది, లేదంటే ఇంట్లో ఏమనేస్తారు అని. అలా కాకుండా వెన్ వీ గ్రో ఇట్ సెల్ఫ్ వాళ్ళకేం కావాలి, వాళ్ళకేం ఇష్టం అన్న థింగ్తోనే పెంచితే ఆ ప్రాబ్లం ఉండదు. లవ్లో కూడా ఎంత దాకా వెళ్ళాలో అంత దాకా వెళ్ళి, ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ లాస్ట్ ఇయర్ 3 months మేము కూడా చాలా టఫ్ ఫేజ్లో ఉన్నాం. నో మ్యాటర్ వాట్ మేమిద్దరం ప్యాచ్ ఆ టైంలో ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ మాకైతే వీఆర్ ఫర్ లైఫ్స్ అని మాకు క్లారిటీ ఉంది కాబట్టి వీ డింట్ గో టు దట్ ఎక్స్టర్నల్ జోన్, దట్ సూసైడ్ అనో లేదు అంటే డిప్రెషన్ అనో అంత దూరం వెళ్ళలేదు. బికాస్ జస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యావ్ పేషెన్స్, టేక్ టైమ్. వన్స్ యూ టేక్ టైమ్ ఆటోమేటిక్గా యూ విల్ ఓన్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ అని నేను నమ్ముతాను. సో బేసిక్గా ఏంటంటే మనం లవ్లో బాగా ఒక పర్సన్తో చాలా డీప్గా వెళ్తాం. మనకి తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు, సమ్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మనం లవ్ చేసిన పర్సన్ మన లైఫ్లో ఉండరు అని మనం ఒక సందర్భంలో ఆలోచిస్తే ఆ టైం చాలా టఫ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అమ్మో సిద్ధు ఇంకా నా లైఫ్లో లేడా అని ఎప్పుడైనా మళ్ళీ వెంటనే ప్యాచప్ అవ్వడం అట్లాంటివి ఏమన్నా జరిగింది? అంటే 6 years నుంచి మేము రిలేషన్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీ డే ఇట్ ఈస్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. నో మ్యాటర్ వాట్ ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇప్పుడు ఇంత జాలీగా ఇంత నవ్వుతూ ఉన్నాం, కానీ ఇక్కడ దాకా రావడానికి కూడా సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, సో మచ్ ఆఫ్ ఫైట్, సో మచ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం. బట్ దెన్ ఒకటి ఏం క్లారిటీ వచ్చింది అంటే అదంతా జస్ట్ టైమింగ్ అంతే. ఒక 1 hour 2 hours దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం, సార్ట్ అవుట్ అవుతాం. సో ఆ స్పేస్లో మధ్యలో వచ్చేది ఏంటి? ఈగో. సో ఫస్ట్ దాన్ని బ్రేక్ చేయాలి. సో అది బ్రేక్ అయిపోయిందంటే నువ్వెంత అంటే నేనెంత అన్న మాట రాదు. సో ఒక్కసారి అది బ్రేక్ చేసాం అంటే అరే ఈయనే కదా, మళ్ళీ ఇంకో గంటలో మాట్లాడేస్తాం, అదేదో ఇప్పుడే మాట్లాడేస్తే అయిపోయింది కదా. సో ఇంకా గొడవ పడి ఏడవడం కంటే నవ్వుకుంటూ జాలీగా ముందుకెళ్ళిపోవడం విల్ హ్యావ్ అ బెస్ట్ లైఫ్ కదా. సో ఇన్ని ఇయర్స్లో మాకు అర్థమైంది, నేర్చుకుంది అది. పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇవాళ నేనే ప్రేమ గురులా ఉన్నాను. లవ్లో ఉన్నప్పుడు ఈగో, ఒకరి మీద ఒకరు నెగ్గాలి అన్న థింగ్ లేకుండా ఇద్దరు పార్ట్నర్స్ కలిసి లైఫ్ ముందుకి తీసుకెళ్ళి అంటే కలిసి ఎదిగి కలిసి ప్రతిదీ అర్థం చేసుకొని ఉంటే ఇంకా హ్యాపీ లైఫ్. గొడవలు అవ్వవని నేను అనను, చిన్న గొడవని పెద్దగా చేసుకోకుండా అక్కడికక్కడే క్లోజ్ చేసేస్తే ఇట్స్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధు మాకు గొడవ అయినప్పుడు కానీ అలిగినప్పుడు కానీ సడన్గా ఒక మాట అనేస్తాడు, లేదు అంటే నేను ఒక మాట గొడవలో కానీ అలిగినప్పుడు కానీ అనేస్తాను. సో ఆ టైం బీయింగ్కి నోరు జారి ఏదో అనేస్తాం, బట్ మన ఇంటెన్షన్ అది కాదు. మన పార్ట్నర్ని మనం ఎందుకు హర్ట్ చేస్తాం? సో ఆ టైంలో ఏదో అనేస్తాం. సో అలా ఇంతకు ముందు ఉన్నప్పుడు నన్ను అలా అంటాడా ఇలా అంటాడా అన్న థింగ్ ఉండేది. ఇప్పుడు అంటే అన్నాడులే, ఏముంది ఏదో నోటి దూలకు అన్నాడు, ఇంకా అది పోలేదురా ఉంది లోపల. జాలీగా లైఫ్ లీడ్ చేసేస్తే ఇంకా చాలు. మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటిది మళ్ళీ నా లైఫ్లో రాకూడదురా బాబు అనేది ఏదైనా ఉందా? కొన్ని మంత్స్ బ్యాక్ అడుగుంటే చాలా ఉన్నాయని కూర్చొని ఏడ్చేదాన్ని, బట్ ఇప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్ అనమాట. ఎందుకు అంటే అలాంటివి రావడం వల్ల ఇవాళ నేను ఇంత స్ట్రాంగ్ గా అవుట్ ఆఫ్ ఆల్ దోస్ పెయిన్స్ నేను నా హ్యాపీనెస్ ని ఒక రూట్ సెట్ చేసుకున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పెద్దగా తీసుకొని అంటే డిప్రెస్ అయిపోయి డిప్రెషన్ అని ఏదేదో చేసుకొని అలా కాకుండా సో దీని వల్ల దేర్ ఈస్ సంథింగ్ బిగ్ అనుకొని ముందుకెళ్ళిపోతే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత సక్సెస్ అవుతామంటారు. అంటే జస్ట్ బాల్ ని ఎంత గట్టిగా కొడితే అంత పైకి బౌన్స్ అవుతుంది. బంతి కొటేషన్. ముందు బాగానే మాట్లాడతారు, మీరు మంచి కపుల్స్ రా, అసలు చూస్తే అద్భుతంగా ఉన్నారు, అసలు మిమ్మల్ని చూస్తే మాకే ముచ్చటేస్తున్నాడు. కానీ మీరు వెళ్ళిన తర్వాత
ఏంటి అసలు వీళ్ళు పెళ్ళవకుండా కలిసి ఉంటారు, ఇట్లాంటి మాటలు మిమ్మల్నే కాదు ఇప్పుడున్న వాళ్ళు చాలా మందిని అంటూ ఉంటారు. మాకు ఇలా రాలేదు, వెనక్కి వెళ్ళి అరే ఇలా ఉండాలిరా మనం కూడా, అసలు ఎలా రా పాసిబుల్ అని రివర్స్. ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు బేసిక్ గా ఇప్పటిదాకా, బికాస్ అంటే మనకు అర్థమవుతుంది కదా ఇది ఫేక్ కాంప్లిమెంటా జెన్యున్ కాంప్లిమెంటా. బట్ మా ఇద్దరి విషయంలో వీఆర్ సో బ్లెస్ దట్ బ్యాక్ సైడ్ బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు చాలా మందిని చేస్తూ ఉంటారు. అలా బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళకి మీరు ఒక్క మాట చెప్పాలంటే ఏమంటారు? ఊరికే అట్లా. నౌ ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వెళ్ళాం కదా, స్ట్రాటజీస్ వేసుకున్నా, డిస్కషన్ చేసుకున్నా, లేదు అంటే ఇంకేమైనా ఉన్నా ఓన్లీ విత్ ద కపుల్, రైట్? సో నేను నా పార్ట్నర్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గేమ్ గురించి కానీ వాళ్ళ దీని గురించి కానీ మాట్లాడితే ఇట్స్ అ బ్యాక్ బిచింగ్. సో దట్ ఈస్ నాట్ అ బ్యాక్ బిచింగ్ యాక్చువల్లీ. ఐ హ్యావ్ ఆల్ ద రైట్ టు టాక్ టు సిద్ధు కదా, అది షోలోనే కాదు బయట అయినా సరే ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టాక్ టు హిమ్. దట్ ఈస్ హౌ వి డిస్కస్. బట్ బ్యాక్ బిచింగ్ అనేటప్పటికి వీ కాన్ స్టాప్ ఇట్ వర్ష, దట్ ఈస్ హ్యూమన్ నేచర్. అంటే అదొక వర్డ్ సృష్టించింది దానికి అంటే డెఫినెట్ గా మనుషుల్లో అది ఉంటుంది. మనుషులంటే ఉంటుంది. ఇప్పుడు జస్ట్ లైక్ ఒక మదర్ ఫిట్ గా ఉన్నారు, పక్కన తమ్ముడు నడుస్తున్నారు అనుకో, దే లింకెడ్ విత్ దెమ్. సో అసలు ఫ్యాక్ట్ ఏంటి, రియాలిటీ ఏంటి, అసలు వాళ్ళిద్దరు ఎవరు అన్నది ఎవరు పట్టించుకోరు. బట్ కొన్ని సైడ్ చూస్తుంటే కూడా సమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఇన్ దట్ వే. జనాలు క్వశ్చన్ చేయడానికి కానీ లేదు అంటే ఇది అవ్వడానికి కానీ టూ సైడ్స్ ఉన్నాయి. సో మనం అసలు జడ్జ్ చేయలేం. మన దాకా వచ్చేసరికి ఏంటి అంటే జస్ట్ పక్కన పెట్టేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళడం. బ్యాక్ బిచింగ్ వల్ల ఎవరో ఒకరికి ఏదో ఒకటి అయ్యే ఉంటుంది. కెరియర్ స్టాప్ అయిపోవచ్చు, లేకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. లిటరల్ గా నేను ఫేస్ చేశాను సిద్ధుతో ఉన్నప్పుడే. సో మెనీ క్వశ్చన్స్ అన్నమాట. అంటే పెళ్లి కాకుండా ఉంటున్నారు అన్నది మమ్మీని పోక్ చేసేవాళ్ళు. దెన్ మమ్మీ మమ్మల్ని స్ట్రెస్ చేసేసేది, బికాస్ సమ్ టైమ్స్ మన కోసం కాకుండా సొసైటీ కోసం బతకడం స్టార్ట్ చేస్తారు. మమ్మీ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు సిద్ధుతో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి సడన్ గా నిజంగానే బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ఒకవేళ నా కెరియర్ ముందుకు వెళ్ళాలి అంటే, నా లైఫ్ జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే, ఉండాలి అంటే ఎలా? సో ఇవన్నీ మా మమ్మీ థాట్స్ కాదు, సొసైటీ మా మమ్మీకి ఇంజెక్ట్ చేసిన థాట్స్. ఆ థింగ్ లో ఏమైపోయేది అంటే నంబర్ ఆఫ్ థింగ్స్, అంటే ఇట్ ఈస్ అన్నెసెసరీ. వాళ్ళ ఇంట్లోని ఒక కూతురు ఉంటుంది, నా గురించి మాత్రం వాళ్ళకి అవసరం. వాళ్ళ కూతురు ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దట్ ఈస్ అసలు ఏం ఉండదు. ఒకవేళ మై మామ్ కమెంట్స్ నో దే విల్ నాట్ టేక్. అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు నేను నిజంగా దీని మీద అసలు కమెంట్ చేయలేను. ఇప్పుడు నేను కమెంట్ చేసినంత మాత్రాన ఏది మారదు. ఇట్ ఈస్ లైక్ కోట్ల మంది ఉన్నారు, ఎక్కడని మారుతారు. ఒకవేళ మారితే ముందుకు వెళ్ళదు. ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి బ్యాక్ బిచింగ్ ఉండాలి, పోకింగ్ ఉండాలి, ట్రస్ట్ బ్రేకింగ్ ఉండాలి, ప్రతిదీ ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. దానికైతే మనం ముందుకెళ్ళడానికి ఇవన్నీ జరగాల్సిందే. ఫస్ట్ అడగాల్సింది ఇప్పుడు అడుగుతున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు లోపల అన్ని బయటకు వచ్చేసి, అసలు సోనియా ఎక్కడ పుట్టింది? హైదరాబాద్. బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. అసలు మీరు మాట్లాడితే నాకు పాటలా అనిపిస్తుంది. మీరు పాట పాడితే ఇంకా మాకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు మేము కదా భయపడాలి? మీరు పాడాక బాగుందా బాగాలేదు? తర్వాత విన్నప్పుడు నేను భయపడతాను, ఎందుకురా నాయన నేను చేశాను. కొన్ని తెలియకుండా మాట్లాడతారు, కొన్ని సందర్భంలో అట్లా అయిపోతాయి. కానీ మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తారు. సిద్ధు నా పక్కన ఉన్నప్పుడు ఐ గో ఇన్ దట్ చైల్డిష్ మోడ్ అనమాట. ఫుల్ జాలీ. ఇంకా నేను అసలు ఏమి పట్టించుకోను. ఐఎమ్ ఓపెన్ బుక్ లాగా. అంటే ఒక సర్టెన్ జోన్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వి బికమ్ ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్. ఇక్కడ ఏమైంది అంటే నాట్ ట్రోల్ అంటే ఫస్ట్ టైం అప్పుడే నేను అంత నన్ను నేను చూపించింది. I went into extreme comfort zone అన్నమాట. ఇంకా I was enjoying that day. ఆ తర్వాత it turned out to be like that. సాయి ధరమ్ తేజ్ గారు అయితే అసలు మీరు మాట్లాడుతుంటే పిచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆ మూవీ తర్వాత మీరు చేసిన అల్లరి మాకు ఇంకా బాగా గుర్తొస్తుంది. మీకు మర్చిపోలేని థింగ్స్ ఏదైనా ఉన్నాయా? ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్ బ్లెస్డ్ వర్ష. నాకు ఎందుకు అంటే ఇప్పుడు చాలా మందికి ఒక బౌండరీస్ ఉన్నాయి. అంటే టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియాలో కనిపిస్తే సినిమాలోకి వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. సీరియల్ చేస్తే వెళ్ళలేము. ఐ డోంట్ నో హౌ ఐ బ్రోక్ ఆల్ ద బౌండరీస్. నేను
యమలీల సీరియల్ చేస్తున్నాను. చేశారు, అవును. ఊర్లో ఒక మేకపిల్లని పట్టుకొని ఫోటో తీసుకున్నాను అండ్ డైరెక్టర్ సా దట్ ఫోటో, హీ సెడ్ నాకు ఈ అమ్మాయి కావాలి. మనకి రూట్స్ ఎలా తిరుగుతాయి, ఎక్కడ నుంచి తిరుగుతాయో తెలీదు. అంటే సీరియల్ చేస్తే సినిమాలు రావు అంటారు, కానీ ఆ సీరియల్లో ఫోటోని ఫోటో చూసి ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత లుక్ టెస్ట్ అయింది అండ్ దెన్ ఐ వాజ్ కన్ఫర్మ్ ఫర్ ద రోల్. ఆ తర్వాత ఐ డిడ్ మూవీ అండ్ దెన్ సీరియల్స్ కొంచెం ఆపేశాను. అలానే సోనియా, నేను విన్నాను మీరు ఈ టీవీలో కొన్ని ఇయర్స్ పని చేయకూడదు అని ఆపారు అని. Actually, that was real. I am another daughter of ETV anamata because when I had nothing, ETV was my back. ఎందుకు అంటే మనకి ఏం లేని టైంలో అసలు వీఆర్ నథింగ్. సో అలాంటి టైంలో అంత పెద్ద సంస్థ మన వెనకాల ఉండడం ఇస్ అ బిగ్గెస్ట్ థింగ్. సో అలాంటి ఆపర్చునిటీయే యమలీల. సో వెన్ ఐ గాట్ ఇన్ టు మూవీ, అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది వర్ష, వెన్ ఐ డోంట్ లైక్ ద స్టోరీ, నేను నో మ్యాటర్ వాట్ ఎదురుగా ఎవరున్నారన్నది నేను మర్చిపోతాను. తెలుసు మాకు. మై వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ ఈస్ వర్షిప్ లాగా. యమలీల వెంట్ టు ద టాప్ టీఆర్పీ. సో మెనీ థింగ్స్ చేంజ్ అవుతూ వచ్చింది. నాకేమో అన్సాటిస్ఫైడ్ గా ఉంటుంది. నాకు స్టోరీ మీద గ్రిప్ గట్టిగా ఉండాలి. సో ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ దట్ స్టోరీ ఇలా ఉంటుంది, ఇలా అవుతుంది అని. దిస్ ఈస్ నాట్ మై ఇది కదా, వాట్ ఆమ్ ఐ డూయింగ్. దెన్ ఐ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద హెడ్స్ అండ్ దెన్ సార్ ఇది ప్రాబ్లం అంటే స్టిల్ దే సెడ్ నో యూ హ్యావ్ టు డూ సార్, ఐ కాంట్ డూ సార్ అని అన్న తర్వాత యా నిజంగా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు ఆ టైంలో. నిజంగా నా కెరియరే షట్ డౌన్ అయిపోవచ్చు, లేదు అంటే నన్ను బ్యాన్ చేసేయచ్చు, లేదు అంటే వాళ్ళు జస్ట్ ఒక మాట చెప్తే నేనెంత దే డిడ్ంట్ బ్యాన్, లేదు అంటే ఇలా ఎప్పుడు ఈటీవీ హ్యాస్ నెవర్ డన్. బికాస్ ఆ తర్వాత ఆఫ్టర్ దిస్ హెస్ హ్యాపెండ్ కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత ఐ వాజ్ డూయింగ్ ఈటీవీ ఓటీటీ విన్ కి శశిమదనం అని నేను సిద్ధు చేశాము, హిట్ అయింది. అండ్ దెన్ even now we have a very good relation because I shouldn't have done that. అంటే ఏం అయ్యేదో తెలీదు, దయచేసి ఎవరు ఇలాంటి రిస్క్ చేయకండి. సోనియా, మీకోసం ఏదైనా గాసిప్ స్ప్రెడ్ చేయాలి అంటే ఏం చేయమంటారు? నేనే అడుగుతున్నా. మీకోసం మీరే గాసిప్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటారు? మీకోసం ఏ గాసిప్ స్ప్రెడ్ చేయమంటారు నాకు చెప్పండి. నాకు సిద్ధుకి పెళ్ళైంది, అది ఆనందం రా మాకు. మీరేం ఫిక్స్ అయ్యారో అది చెప్పండి. అది గాసిపో కాదు నేను చెప్తాను. సిద్ధుకి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు తెలిసింది. సిద్ధునా అమ్మాయినా తెలీదు, ఆ టైంలో ఏమవుతుందో నాకు తెలీదు. సిద్ధు అయ్యో సిద్ధు అనగానే వద్దు అంటున్నాడు అక్కడ. సిద్ధు చాలా అందంగా ఉంటాడు. మా ఫ్రెండ్ తన్ని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. నువ్వు వచ్చావని తెలిసి తను రావడం మానేసింది. లేదంటే సిద్ధుకి చాలా పెద్ద ఫ్యాన్ తను. ఒక్కసారి తన నెంబర్ ఉంటే అడగండి అని నాకు చెప్పింది. సో తన నెంబర్ నా ఫ్రెండ్కి ఇవ్వచ్చా? ఇప్పుడు ఇస్తే ప్రపంచమే తీసుకుంటుంది నంబర్. తర్వాత నేనుంటేనేమో నెంబర్ ఇచ్చిన తర్వాత. లేదు, సిద్ధుకి మంచి క్వైట్ డిఎమ్స్ వస్తూ ఉంటాయి. చెక్ చేస్తుంటారా మీరు? చెక్ చేయమో అంటే నాకు తెలుసు కదా, దట్స్ ఆబ్వియస్ వస్తుంది. అరే మీరు సిద్ధుకి పెట్టే మెసేజెస్ అన్ని కూడా సోనియా చూస్తుంది, ఇంకెందుకు? అది ఎప్పుడు అంటే సిద్ధు ఎప్పుడైతే రియాక్ట్ అవుతాడో అప్పుడు మేబీ ఇట్ మై టర్న్. అప్పుడు ఉంటది ఈ కొంగు ఇట్లా తీసి తోపి చీపిరి ఇట్లా తిరిగేసి ఒక్కటేసి అట్లాంటి ఎప్పుడైనా జరిగాయి ఇంట్లో? జరగదు. అమ్మ ఏదో ఒక రిప్లై ఇవ్వ, నువ్వే నాకు ఫోన్ ఇస్తాడు, ఏం చేయను? సిద్ధు తెలివైన అబ్బాయి, చెయ్యొచ్చు కానీ తెలిసి చెయ్యొచ్చు. అదే సిద్ధుకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇదే గాసిప్, రాసుకోండి. సిద్ధు ఇది నువ్వు చేంజ్ చేసుకో అనేది ఏదైనా ఉందా? కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే లిస్ట్ భారీగానే ఉండేది. ఒకరికొకరు తెలియని టైంలో రిలేషన్ లో వచ్చేస్తాము. ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ సర్టెన్ థింగ్స్ బాగాలేదు, లేదు అంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని విడిపోతారు. బట్ మేము అలా కాదు, మార్చుకుంటూ వచ్చాము ఒకరిలో ఒకరు. ఇక మీదట వచ్చినా సరే దాన్ని మార్చుకోవాలని చూస్తాము, అర్థం చేసుకోవాలని చూస్తాం, కానీ చేంజ్ చేసుకోవాలి అనేలాగా అయితే ఏం లేదు. బట్ ఈజ్ స్వీట్ హార్ట్. సిద్ధుకి ఎప్పుడైనా మీరు సారీ చెప్పాలి అని అనిపించిందా సోనియా? లేదు, సిద్ధువే చెప్తా ఉంటాడు బేసిక్ గా. అయ్యో పాపం పాపం.
ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పాలనిపించింది సిద్ధుకి? సారీ, థ్యాంక్ యూ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్ అంటే చాలా ఫార్మల్ గా ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వస్తారు, వి ఫీల్ గ్రాటిట్యూడ్ అండ్ వి సే థ్యాంక్స్. బట్ మన పార్ట్నర్ ఇస్ నాట్ సంబడి, బయట వాళ్ళు కాదు కదా, దే ఆర్ ఆర్స్, మన ప్రాపర్టీ. అది మన ప్రాపర్టీకి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటే ఎలా అన్నది నా ఫీలింగ్ అంతే. కానీ బయట సొసైటీలో లవ్ అని చెప్పి మోసం చేస్తుంటారు, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ అలా చేయకండి, బికాస్ లవ్ ఇస్ వెరీ ప్యూరెస్ట్ ఫార్మ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అమ్మాయి అబ్బాయి అన్న రిలేషనే కాదు. లవ్ అనేది ఎవరి మధ్యలో అయినా ఎలా అయినా ఉండొచ్చు. లెట్స్ బీ కైండ్ విత్ ఎనీబడి. అంటే దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఐ లెర్న్ దిస్ ఇన్ కాశీ, మణికర్ణికా ఘాట్. ఐ హావ్ సీన్ దట్. నేను ఇక్కడ నుంచుంటే అక్కడ కాల్తా ఉన్నాయి బాడీస్. సో ఆ టైంలో ఐ రియలైజ్ దట్ ఇక్కడ చేరడానికి మనం ఎందుకు ఇదంతా ఇలా చేస్తున్నాము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హర్టింగ్ ఎనీబడి, ఏముంది? సో నథింగ్, జస్ట్ నవ్వించండి, నవ్వండి అండ్ దెన్ ముందుకు వెళ్ళిపోండి అన్నదే మై దిస్ థింగ్ అంతే. ఫైనల్ గా కట్టెలో కాలిపోయే మనకి ఇవన్నీ ఒకరిని హర్ట్ చేయడం ఎందుకని మీరు అంటారు? లైఫ్ ఇస్ వెరీ 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 ప్రీషియస్ థింగ్. అది అందరికీ రాదు. మనకు వచ్చింది అంటే జస్ట్ ఎక్కడున్నా, నాట్ నెసరీ దట్ డబ్బులు ఉంటేనే, లేదు అంటే ఇల్లు ఉంటేనే, ప్రాపర్టీస్ ఉంటేనే. అఫ్ కోర్స్ డబ్బులు కావాలి, బట్ బతకడానికి ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళిపోయినా సరే, అడిక్టివ్ దీంట్లోకి వెళ్ళిపోయినా సరే అది విషంగా మారుతుంది. అంత అవసరం లేదు. సో మనకి ఎంత అవసరం, జస్ట్ ఎంజాయ్ యర్ లైఫ్ అండ్ అర్థం చేసుకోండి దాన్ని అన్నది మై ఇది. సో మీరు కర్మ ఉంది అని నమ్ముతారా? డెఫినెట్లీ. ఎప్పుడైనా మీ లైఫ్ లో జరిగిందా, లేదా ఎవరినైనా చూడడం జరిగిందా? ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఎనీబడీస్ దీని మీద, బట్ నా విషయంలోనే వచ్చేటప్పటికి సిద్ధు నా లైఫ్ లోకి వచ్చాడు. ఐ కెన్ గెట్ ఎనీబడి ఎల్స్, బట్ వై సిద్ధు అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ హిమ్. ఇంకా సిద్ధు లేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. అలాంటి పర్సన్ నా లైఫ్ లోకి వచ్చాడు అంటే ఐ ఫీల్ దట్ సమ్వేర్ నేను గుడ్ కర్మాస్ చేసి ఉంటా. కర్మ ఇస్ డెఫినెట్లీ దేర్. నువ్వు ఏమిస్తే నీకు అది తిరిగిస్తుంది అంతే. కానీ చాలా మంది అమ్మాయిల నుంచి, చిన్నపిల్లల నుంచి ఫిజికల్ గా వాళ్ళని ఇబ్బంది పెడుతూ చంపేయడం చాలా జరిగాయి. దాని మీద మీ ఒపీనియన్? ఐ ఫీల్ సమ్వేర్ ఇవన్నీ జరగడానికి రీజన్ ఎడ్యుకేషన్. ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. యూ వేర్ ఎనీ డ్రెస్, ఇట్స్ జడ్జ్మెంటల్. సో ఎప్పుడైతే యూ స్టార్ట్ యాక్సెప్టింగ్ దట్, నీకు ఆ ఫీలింగ్స్ కానీ ఆ థింగ్ కానీ రాదు. ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్. ఐ ఫీల్ సో సాడ్. అంటే చిన్న చిన్న బేబీస్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కిల్లింగ్? అసలు రీసెంట్ గా చూస్తే ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ తో గొడవ వచ్చి ఒక పిల్లోడిని నేలకేసి కొడుతూనే చంపేశాడు. ఒక మదర్ వచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వాడు అడ్డొస్తున్నాడని వాడిని ఇంట్లోనే కొట్టి చంపేశారు. ఐ హావ్ సీన్. అంటే సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఓపెన్ బుక్. రీల్స్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటివి ఆల్మోస్ట్ వస్తానే ఉంటాయి. ఇన్ మై దిస్ థింగ్ అంటే ఐ హావ్ సీన్ కొంతమంది అలా కుక్కల్ని కాల్ చేస్తున్నారు. టూ మచ్ హరాస్మెంట్ అయిపోయింది. ఊర్లో వాళ్ళు వీళ్ళకి ఏం తెలీదు, అలా కూడా కాదు. వెల్ ఎడ్యుకేటెడ్ సిటీ వాళ్ళే వాళ్ళ ఫన్ కోసం, లేదు అంటే ఆ మత్తులో వాట్ ఆర్ దే డూయింగ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. పేరెంట్సే పిల్లల్ని చంపేసే అంత చేంజ్ అయిపోతుంది. మేబీ ఇంతకు ముందు కూడా ఉండేదేమో, బట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేయడం వల్ల ఏంటి అంటే ఐ హావ్ సీన్ వన్ వల్గర్ వీడియో. వర్ష అమ్మాయి అబ్బాయిని దే ఆర్ యూజింగ్ ఫర్ రీల్స్. ఆ ఏజ్ లో ఎంత దారుణంగా తయారైపోయారు అన్నది ఏం చెప్పగలం. దెర్ ఈస్ నథింగ్ దట్ వీ కెన్ సే. లేదు అంటే ఐ డోంట్ ఈవెన్ నో అంటే ఏం చేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు చేంజ్ అన్నది కూడా అర్థం కావట్లేదు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి. కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? ఇప్పుడు ఊర్లో ఫర్ ల్యాండ్స్ కావచ్చు, లేదు అంటే బిజినెస్ కోసం కావచ్చు, దెర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ పగలు కొట్టేశారు. సో ఆ దేవుడికే ఇది లేదు, ఇంకా మనం ఎంత? సో ఏమని ఫైట్ చేస్తాం? అంటే ఎప్పుడైతే మనకి సొసైటీలో దేవుడు అంటే భయం, లేదు అంటే మన తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది, మేబీ ఆ టైంలో యూ విల్ స్టాప్. సో ఆ భయం అనేది వస్తే ఆబ్వియస్గా ఇలాంటివి జరగదు కదా. ఎప్పుడైనా మీకు ఆడపిల్లగా ఎందుకు పుట్టాను అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు? ఐ బిలీవ్ ఇన్ ద శక్తి ఎనర్జీ. ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఆడపిల్లగా పుట్టడం అన్నది వరం. ఎవరు ఏ ఆడపిల్ల కూడా ఆడపిల్లగా పుట్టడం ఓ శాపం, లేదు అంటే అసలు నేను ఎందుకు ఆడపిల్లగా పుట్టాను అని అస్సలు అనుకోకూడదు. బికాస్ దెర్ ఈస్ ఎ శక్తి ఎనర్జీ విచ్ మెన్ ఆల్సో విల్ నాట్ హ్యావ్.
సో మనం ఇంకెలా ఉండాలి అంటే మెన్ షుడ్ ఫీల్ జెలస్ దట్ వీఆర్ ద క్రియేషన్ ఫర్ ద వరల్డ్. సో మన నుంచి ఒక కొత్త క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. వీ గివ్ బర్త్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఎవ్రీథింగ్ ఇస్ స్టార్టింగ్. సో ఎందుకు మనం అలా ఫీల్ అవ్వాలి? ఫీల్ అవ్వాలి, ఈ లోకమే మన నుంచి ఉంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? సిద్ధు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆలోచిస్తాను. ఏం మాయ చేశాడో కానీ నన్ను ఇలా చేశాడు. సిద్ధు నువ్వేం మాయ చేసావు సిద్ధు? నేను ఒంటరిగా ఉంటే మాత్రం అది టార్చర్ సిద్ధుకే. 1000 ఫోన్స్ వెళ్తా ఉంటాయి, ఎప్పుడు వస్తున్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎక్కడున్నావు. సో దానికి భయపడతాడు సిద్ధు బయటికి వెళ్ళడానికి. సిద్ధు ఒంటరిగా ఉంటే ఏం చేస్తాడు? సిద్ధు ఒంటరిగా ఉంటేనా రీల్స్ చూసుకుంటా ఉంటాడు. నీకోసం ఏం మిస్ అవ్వడు. మిస్ అవుతాడు. ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు, లైవ్ లొకేషన్ అడుగుతాడు. ఈ కీప్ ట్రాక్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది వచ్చేస్తుంది కాదు. ఎప్పుడు సోనియా సిద్ధు పెళ్లి? మేబీ సూన్ వద్దు, మాకు డేట్ కావాలి. ఏమో అయిపోయిందేమో, నేను చెప్పట్లేదేమో. సోనియాకి సిద్ధుకు పెళ్లి అయిపోయింది, మనకు నో చేసుకుంటే డెఫినెట్ గా చెప్తాం. నాకు తెలిసి మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఇంకా చెప్పలేదు అనిపిస్తుంది. బట్ ఏ డేట్ కి చేసుకున్నా September 2nd 1:45 కి అలా ఎర్లీ మార్నింగ్ ముహూర్తం. నాకు తెలిసి డేట్ టైం అన్ని చెప్పారంటే ఈ September 2nd కి, అంటే ఆ డేట్ లో చేసుకోవాలి. అదే డేట్ మా పవర్ స్టార్ బర్త్డే కూడా సంథింగ్ ఏదో మ్యాజిక్ అనిపిస్తుంది నాకు. అలా ఏం లేదు, బట్ ఏమో జస్ట్ చెప్పి చెప్పక అట్లా అట్లా చూపించి వదిలేస్తుంది మా సోనియా అయితే. అలా కానీ అది చెప్తుంటే ఇట్లా బుగ్గలు టేక్ ఇట్ as a gossip, no? పెళ్ళి అయిపోయింది September 2nd కి అలా. September 2nd కి యు ఆర్ థింకింగ్ అబౌట్ వచ్చే September 2nd, మేబీ ఏ September 2nd అయిపోయి ఉండొచ్చు. వచ్చే September 2nd పెళ్లి నైట్ 1:30కి ఎర్లీ మార్నింగ్ టైం చెప్పింది. అందరూ అక్కడ తెలిస్తే వెళ్ళండి. ఫస్ట్ హనీమూన్ హోమ్ అయితే ఇంట్లోనే మొత్తం. సారీ చిచ్చి చిచ్చి. సో అయితే మీ పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు? ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ పెళ్లి ప్లాన్ చేసుకోవాలి, కానీ హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో ఒక లంపకాయ వేస్తారు. సరే పెళ్ళైన తర్వాత మీకు ఎంతమంది పిల్లలు కావాలి? తెలిసిన వాళ్ళు అన్నారు 2 పిల్లలు పుడతారని, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఐ డోంట్ నో, నేను క్యూరియస్ గా ఉన్నాను అది నిజం అవుతుందా కాదా. ఒకవేళ పిల్లలు పుడితే మీలా ఉండాలా సిద్ధులా ఉండాలా? సిద్ధు. మీలా వద్దా? అంటే సిద్ధూస్ లవ్ అంటున్నప్పుడు ఇంకో సిద్ధు లాంటి బేబీ అంటే రియలీ. రేపు ఇల్లు కడితే కూడా సిద్ధు ఇల్లు, సిద్ధు పెళ్లి, సిద్ధు బాబు, సిద్ధు పాప, ఇట్లనే పేర్లు వస్తాయి. సిద్ధు సిద్ధు సిద్ధు. సిద్ధుకి మీకు ఎంత ఉంది? బ్లాకా వైటా? నిజం చెప్పాలంటే అలా ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకోలేదు. అంతుందా? నేను సిద్ధు వి స్టార్టెడ్ విత్ 0. లాస్ట్ ఇయర్ ఒక ఇల్లు కొన్నాం, ఒక కార్ కొన్నాం. మీ కారు మీద కూడా చాలా వచ్చాయి. వీళ్ళు చాలా కామన్ పీపుల్, అసలు ఏం ఉండేది కాదు. బెంజ్ గారు కొని అంత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? ఒక 1 year మేము రిలేషన్ లో ఉన్నప్పుడు సిద్ధు హ్యాడ్ అపాచీ బ్లాక్ కలర్ బండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి ఒక యూట్యూబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎంత చలి అంటే టాలరేట్ చేయలేకపోతున్నాం. ఇల్లు ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందిరా దేవుడా, లేదంటే ఇక్కడే ఆగిపోదామా అన్న దీంట్లో బండి మీద తిరిగే వాళ్ళం. డబ్బులు ఊరికి వచ్చేస్తున్నాయి అంటే ఆ టైంలోనే వచ్చేయాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? వీ హ్యాడ్ సేవింగ్స్, ఇద్దరం చేస్తున్నాం, ఇద్దరం వీఆర్ ఎర్నింగ్. అండ్ దెన్ మా ఖర్చులే ఉంటాయి. బయటికి తిరగము, ఎక్కడికి వెళ్ళము. ఒకవేళ వెళ్తే టెంపుల్సే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మేము టెంపుల్స్కే తిరుగుతాము. అండ్ దెన్ వీఆర్ వర్కింగ్ కదా, ఎంతో కొంత వస్తుంది. అండ్ దెన్ దట్స్ ఆన్ ఈఎంఐ. నేను మొత్తం క్యాష్ పెట్టి ఏం కొనలేదు, అది ఈఎంఐ లో ఉంది. హౌస్ ఇస్ ఆల్సో ఆన్ ఈఎంఐ. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టాకింగ్ సో మచ్? అందరి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఒక దీంట్లో పెంచుంటారు. నాకు కూడా నా తల్లి అలానే పెంచింది. ఒక భయంతో కష్టపడి, అంటే ఐఎమ్ అ సింగిల్ పేరెంట్. అంటే బ్యాంక్ లో చిన్న ఉద్యోగం చేస్తుంది. షీఈ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. టచ్ వుడ్ దట్ మా నాన్న జాబ్ మా మమ్మీ చేస్తున్నారు. షీఈ్ వెరీ ఇండిపెండెంట్. షీ గోస్ కమ్స్, కష్టపడుతున్నారు. ఇవాళకి షీఈ్ స్టిల్ వర్కింగ్. అందరి ఇంట్లో ఒక ఆడపిల్లని ఎలా పెంచుతారో నన్ను కూడా మా మావేలు కానీ మా అమ్మ కానీ అలానే పెంచింది. సో నాకంటూ ఒక ఎథిక్స్ ఉన్నాయి. సో
నాకంటూ ఒక పార్ట్నర్ ఉన్నారు. ఒక నార్మల్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో నా దగ్గర కూడా అంతే. ఒక ఆడపిల్లకు ఉన్నదంటే సొసైటీ అలా చూడడం ఇస్ అ వెరీ నార్మల్ థింగ్ అయిపోయింది ఈ మధ్య. ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ నాకు నమ్మకం ఉంది ఐ విల్ గో మచ్ బిగర్ అని. బట్ దెన్ అది లేకపోయినా నా ఆస్తి నా పక్కన ఉన్నంత వరకు అదే నా పెద్ద ఆస్తి. సిద్ధునా అంతే. సెలబ్రిటీస్ అంటే పెద్ద కార్ ఉండాలి, సెలబ్రిటీస్ అంటే పెద్ద ఇల్లు ఉండాలి అని ఉందా అట్లా? ఒక చిన్న మారుతిలో వస్తే చూసే పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, అదే మర్సిడీస్ లో వస్తే చూసే పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. నేనున్న జర్నీకి ఇప్పుడు నేను ఒక షోస్కి వెళ్తే ఐ లైక్ టు బి వెరీ సింపుల్. నార్మల్గా ఎలా ఉంటానో అలా ఉండాలి అని నాకు ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. బయటికి వచ్చినప్పుడు యాజ్ అ సెలబ్రిటీ వీ హ్యావ్ టు మేక్ ఓవర్. ఎందుకు అంటే దట్స్ దేర్, అంటే అది చూసి జడ్జ్ చేస్తారు. సెలబ్రిటీ అనే పర్సన్ కి ఎన్ని కష్టాలు ఉన్నా అది చూడకుండా మన గొప్ప చూపించుకోవాలి అంటారు. గొప్ప అని కాకపోవచ్చు కానీ వెల్ ప్రాపర్ దీంట్లో కనిపించాలి. అంటే అది మనకి కెరియర్ కి కూడా ప్లస్ అవుతుంది అంటారు. ప్లస్ అవుతుంది అని నేను చెప్పను, అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయాలి. మనం ఒక ప్లేస్ లో వచ్చాము, ఒక మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాము అంటే మనమే కొంతమందికి లేదు అంటే కోట్ల మందికి మనం స్కోప్ ఇస్తున్నాం మనల్ని జడ్జ్ చేయడానికి. సో వీఆర్ ఓపెన్ ఎనఫ్ అండ్ దానికి మనం ఏం చేయలేం. మనం ఈ లైఫ్ మనంతటా మనమే చూస్ చేసుకున్నాం కదా. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ క్వశ్చనింగ్ దెమ్. సో ఏంటి అంటే జస్ట్ మనోళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా ఉంటున్నాం అన్నదే చూసుకోవాలి. ఇంకా కొంతమంది అన్నెసరీ కమెంట్స్ ఇస్తారు. ఇంకా జస్ట్ ఇంకా సెలబ్రిటీస్ అనగానే పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లులు, అవన్నీ మేము చేసే వర్క్ లో మాకు తప్పదు. అసలు మీరు మంత్లీ ఎంత ఖర్చు పెడతారు? సిద్ధు నేను అసలు ఖర్చు పెట్టనంటే ఒప్పుకుంటా. ఖర్చు అనేది మేము ఈ మధ్య అంటే వి అండర్స్టూడ్ మా హ్యాపీనెస్ ఏంటి, మేము ఖర్చు ఎందులో పెడితే హ్యాపీగా ఉండగలుగుతున్నాం అన్నది. సో వీఆర్ ట్రావెలింగ్ టూ మెనీ టెంపుల్స్. సో ఆ టెంపుల్స్ ఈస్ బ్రింగింగ్ సో మచ్ హ్యాపీనెస్. అంటే ఆ ఖర్చుకి బాధ ఉండదు మాకు. ఎవరైతే మాకు ఇస్తున్నారో, ఎవరి వల్ల అయితే మేము ఇంత బ్లెస్సింగ్స్ తీసుకొని ఉంటున్నామో ఆయన మీదే ఖర్చు పెడతాం మేము. అంటే మీరు స్కిన్ కేర్ తీసుకోవడం అట్లాంటివి అస్సలు నేను నిజంగా ఏమీ పట్టించుకోను వర్ష. మరి ఇంత అందంగా ఇట్లా అంటే మీరు ఏం తింటుంటారు కూడా అదైనా చెప్పండి. ఏమో జీన్స్ ఏమో మా మమ్మీని అడగాలి. చుడిదార్ వేసుకొచ్చారు, జీన్స్ అంటారేంటి? ఇవన్నీ మేము మిమ్మల్ని ఒకప్పుడు చూసాం. పాత సోనియా ఒకలా. నేను మరి ఇంత క్రింజ్ వేయను. మైనర్ మధ్య బెటర్. నేను స్కిన్ కానీ హెయిర్ కి కానీ అస్సలు పట్టించుకోను. అంటే మా గ్రాండ్ మదర్ షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ట్రస్ట్ మీ ఐ వోంట్ ఈవెన్ యూస్ సన్ స్క్రీన్. ఇంత న్యాచురల్ బ్యూటీ కావాలి అనుకుంటే ఏం వాడడం మానేసేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇంతకు ముందు చికెన్ లేకుండా అసలు నేను తినేదాన్నే కాదు. బట్ 1.5 years అయిపోయింది నాన్ వెజ్ మానేసి. ఎందుకు అట్లా? మనకి ఏంటి ఎక్కువ కావాలి అన్నది మనకు తెలియకుండానే మనం వదిలేస్తాం కదా. ఒక టైంలో నేను షూటింగ్కి వెళ్తే ఎలా అంటే ఆఫ్టర్నూన్ చికెన్ రాకపోతే నేను నా వల్ల కాదు, నాకు చికెన్ కావాల్సిందే ఎలా ఉండేది. మా వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు. ఇప్పుడు ఇవాళ చికెన్ లేదంటే అక్కకి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఏం చేస్తుంది, నన్ను తిడుతుందేమో అని చెప్పి నో మ్యాటర్ వాట్ మధ్యాహ్నం కల్లా టేబుల్ మీద చికెన్ ఉండేది. అంత చచ్చిపోతాను నేను చికెన్ అంటే. అలాంటిది ఇంకా వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ టువర్డ్స్ స్పిరిచువాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఐ జస్ట్ లెఫ్ట్. అంటే వద్దు, కరెక్ట్ కాదేమో అని చెప్పి. అంటే నాన్ వెజ్ తింటే ఏదైనా పాపం? ఐ హావ్ సీన్ సమ్ వీడియోస్ కూడా అనమాట. చంపినప్పుడు కానీ వెన్ దే గెట్ కిల్డ్ సో మచ్ ఆఫ్ పెయిన్ దే గో త్రూ. సో ఆ పెయిన్ ని మనం తినడం ఎంతవరకు కరెక్ట్? నాకే ఇంట్లో పెట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా అయితే నేను తీసుకోలేను. కొంతమంది మేకల్ని చాలా ప్రేమగా పెంచుతారు. అలాంటిది దే సెల్ ఇట్ ఆఫ్. అంటే ఆ ప్లేస్ లో అసలు మనసు ఎలా ఒప్పుకుంటుందో నాకు తెలీదు, కానీ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎర్నింగ్. ఇంకా ఏం అనలేము. బట్ ఎందుకో ఐ థింక్ నా సైడ్ నుంచి ఐ హావ్ టు డూ మై డ్యూటీ అని చెప్పి నేను మానేశాను. అసలు పెట్స్ అన్నారు, మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? ఒక హస్కీ ఉండేది, ఒక ఫ్రెంచ్ బుల్ ఉంది. అండ్ ఫ్రెంచ్ బుల్ కి హస్కీ తోడుండేది, బగీరా వాడి పేరు. బట్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు. వెరీ బ్యాడ్ ఫేజ్. వాడు చనిపోయిన తర్వాత మొత్తం బ్యాక్ టు బ్యాక్ మాకు ఇదే అవుతా ఉంది. నాకు సిద్ధుకి వి వర్ గోయింగ్ త్రూ వెరీ బ్యాడ్ ఫేజ్, సపరేషన్ అండ్ ఆల్. అండ్ దెన్ తర్వాత మోగ్లీకి తోడుండాలి అని చెప్పి నేను పార్వతిని తీసుకొచ్చాను. షీ ఇస్ ఎ క్యాట్.
బేసిక్ గా ఇంట్లో పిల్లల్ని పెంచకూడదు, పిల్లలు ఎదురు రాకూడదు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. సో ఆ మూఢనమ్మకాలు మీరు నమ్ముతారా? మూఢనమ్మకాలు ఉంది. మా ఇంట్లో పిల్లుంది. ఐ హ్యావ్ ఓన్ హౌస్, ఐ హ్యావ్ ఓన్ కార్, హ్యాపీ లైఫ్. సో దెర్ ఈస్ నో దిస్ థింగ్ దట్ ఇది నమ్మకూడదు అది నమ్మకూడదు అని ఏం లేదు. కరెక్ట్ గా ఏం అనిపిస్తే అది చేసేస్తే చాలు. అసలు మన వెళ్తుంటేనే ఎదురు పిల్లి రాకూడదు అలా ఏదో చెప్పి negative- చెప్పి నన్ను కూడా పెంచారు. నేనైతే నల్ల పిల్లినే పెంచి ఇక్కడ దాకా వచ్చాను. పాపం జంతువుల మీద ఎందుకు మనం అవన్నీ పెట్టడం, వాటికి ఏం తెలుసు. ఇంత గుడ్ వైబ్ గా ఉండే సోనియా వీకెండ్ ఏం చేస్తూ ఉంటుంది? వీకెండ్ వైబ్ ఏం ఉండదు. నేను సిద్ధు ఇంట్లో కూర్చుంటాము, ప్లేట్ లో ఫుడ్ పెట్టేసుకుంటాం. ఫుడ్ అయ్యే వరకు సినిమాలు సెర్చ్ చేస్తానే ఉంటాం, కానీ ఏం చూడాలో ఇంకా డిసైడ్ అవ్వం. సగం వీకెండ్ అలానే అయిపోతుంది. అండ్ దెన్ దిస్ నథింగ్, అంటే వి స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్. దగ్గరలో ఏమైనా ఉన్నాయా టెంపుల్స్ ఇది అది అని చెప్పి. అంటే ఒకవేళ వర్క్ లేదు అంటే ఫైన్, ఒకవేళ వర్క్ ఉంది అంటే మాత్రం ఇట్స్ లైక్ నార్మల్. నాకు కానీ pubbing సిద్ధు వెళ్ళడం. కానీ నో, నాకు సిద్ధుకి అస్సలు అది లేదు. పబ్కి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి. ఇంకా ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా మూవీ టీంలో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే అప్పుడు వెళ్ళి, అది కూడా 1 hour అతి కష్టం మీద ఉండి, బట్ ఫర్ దెమ్ వీ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్ కదా. సో అందుకు వెళ్ళి రావడం తప్పిస్తే హీ ఈస్ నాట్ ఎ పబ్ ఫ్రీక్. సిద్ధు కూడా మీరు కూడా డ్రింకింగ్? సిద్ధు అప్పుడప్పుడు ఒక 60-90. బ్రాండ్ ఏంటి సిద్ధుది? ఈజ్ ఓకే విత్ ఎనీథింగ్. అక్కడ సిచ్యువేషన్ బట్ట సిచ్యువేషన్ ని బట్టి. మోస్ట్లీ హీ లైక్ సమ్ చిల్డ్ అల్ట్రా వాటర్. దాంట్లో అప్పుడప్పుడు ఒక్కొక్కటి కలుస్తూ ఉంటుంది అంతే, సందర్భాన్ని బట్టి. సందర్భాన్ని బట్టి, ఫ్రెండ్స్ ని బట్టి. మీకు నేను ఎంత పే చేయాలి మీ ఫొటోస్ వీడియోస్ చూడాలి అనుకుంటే? ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎందుకు మీరు ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేదు? ఏమో అంటే జనరల్ గా ఆప్షన్ ఉంది, ఇప్పటికీ ఉంటుంది, బట్ ఐ హావ్ నెవర్ పోస్టెడ్ ఎనీ సబ్స్క్రిప్షన్ వీడియో ఆర్ ఫోటో. చాలా మంది యూత్ కి అది యూటిలైజ్ అవ్వచ్చు ఎర్న్ చేసుకోవడానికి. సబ్స్క్రిప్షన్ అనేది ఉండడం గుడ్ ఆర్ బ్యాడ్? ఏవండి ఇవన్నీ అడగడానికి నేనే దొరికాను. ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఏదో ఒక పెద్ద నేరం లాగా అయిపోయింది కొన్ని. లేదు లేదు, ఎందుకంటే ఎర్న్ చేసుకోవచ్చు మంచి. చాలా మంది బయటికి వెళ్ళి ఎంతో కష్టపడతారు, ఇక్కడ వెరీ ఈజీ మనీ వస్తుంది. సో జస్ట్ యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ యూటిలైజ్ చేస్తే బాగుంటుంది అన్నది. అంటే సబ్స్క్రిప్షన్ అనేది తప్పు కాదు, అందరికీ కాదు, కొంతమంది. సో ఇది మనం తీసుకోవాలా వద్దా అనేది మన చాయిస్ కదా. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మనము చూస్తూ ఉంటాం కదా, అవి మంచికి ఉండొచ్చు, చెడుకు ఉండొచ్చు. బట్ కొన్నిసార్లు మనకి తెలియకుండానే దానికి అట్రాక్ట్ అవుతాం, మేబీ బికాస్ ఆఫ్ ద అపియరెన్స్ ఇట్ ఇస్ షోన్. ఈ మధ్య ఏం చేసినా చాలా అవుట్కమ్ అన్నది డేంజరస్ గా తయారవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అన్నది కొంచెం రెస్పాన్సిబుల్ గా, అట్లీస్ట్ అటు రెస్పాన్సిబిలిటీ లేకపోయినా తీసుకునే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ. బెట్టింగ్ గురించి కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, చాలా ఇది జరిగింది. అట్ టైం ఇప్పుడు ఆగినట్టుంది. సో ఇప్పుడు బెట్టింగ్ గురించి ఏదైతే వచ్చిందో మీరు చేశారా? నో, ఐ నెవర్ డిడ్ బెట్టింగ్. కార్ కూడా నా డబ్బులతోనే కొన్నాను. చాలా మంది బెట్టింగ్ చేసుకున్నాను అన్నారు, బట్ నో, ఐ నెవర్ డిడ్ ఎనీ బెట్టింగ్. అఫ్ కోర్స్ నాకు వచ్చింది ప్యాకేజ్ 40-50 lakhs కూడా వచ్చింది, బట్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు దట్. మన తెలంగాణలో చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ కూడా ప్రమోట్ ఐ చేయలేదు. డోంట్ నో, మేబీ బికాస్ ఆ ప్యాకేజ్ చూసి నేను కూడా, అఫ్ కోర్స్ ఎవరికి ఉండదు 40-50 lakhs చూసి. ఇప్పుడు ఈజీగా నేను ఇక్కడ కూర్చొని తీసుకోవాలా వద్దా అన్నది మీ ఇష్టం. నేను చేయడం నేను చేస్తున్నాను, ఇట్స్ మై జాబ్. ఇప్పుడు యాడ్స్ కూడా కొంతమంది చేస్తారు, తీసుకోవాలా వద్దా అన్నది మన ఇష్టం కదా. బట్ సమ్వేర్ అది కూడా నాకు అనిపించింది, అంటే అంత ఎక్కువ మనీ ఎందుకు వస్తుంది, అది కూడా కరెక్ట్ కాదు అన్నది ఎక్కడో ఆగాలి, ఒక సెకండ్ ఆలోచించి. చాలా మంది బ్లూ టిక్స్ ఆపుతూ ఉంటారు వాట్సాప్ లో. అసలు ఎందుకు చేస్తారని మీరు అనుకుంటారు? అంటే నేను ఉన్నాను అందులో. కొన్ని అన్నెసెసరీ ఉంటాయి. సో మంచైనా చెడైనా అవతల వాళ్ళని హర్ట్ చేయడం ఎందుకు, అది చూసామా లేదా అన్న దీంట్లోనే వాళ్ళు ఉండిపోతే బెటర్ కదా. సో ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ ఐ ఫీల్. మనం ఎవరికైనా ఒక మెసేజ్ చేయాలి, వాళ్ళకి చాలా పెద్ద మెసేజ్ పెడుతూ ఉంటాం, మన ప్రాబ్లం అంతా చెప్తూ ఉంటాం, వాళ్ళు అదంతా విని హమ్ ఓకే డన్ అని పెడుతూ ఉంటారు. అలాంటి అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అస్సలు బాగా అనిపించదు, బట్ నేను కూడా అలానే చేస్తాను.
సో అంటే వెనకాల కూడా చాలా ఇమోషన్స్ ఉంటాయి. సిద్ధు తిట్టాడు నన్ను చాలా సార్లు, అంటే ఇంత కష్టపడి నేను అంత పెద్ద మెసేజ్ పెడితే నువ్వు కేవలం ఓకే డన్ అంతేనా అని అంటాడు. కొన్నిసార్లు ఎలా మాట్లాడాలో తెలియక అలా ఎండ్ చేస్తాను నేనైతే. బట్ ఇంకా మిగతా వాళ్ళు ఏంటి అన్నది నాకు తెలీదు. సో మీరు డీ చేస్తున్నారు మన ఈటీవీలోనే. సో రీసెంట్గా పండు మాస్టర్కి ఇట్లా జరగడం అనేది వీడియోస్ చూసాను నేను, ఎగ్జాక్ట్లీ లెగ్స్కే తగిలిందని. నేను సిద్ధు కూడా వీడియో చూసి ఫస్ట్ ఫేకా రియలా అర్థం కాలేదు. దెన్ నందు పెట్టినట్టున్నాడు. వి ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాజ్ ఒక డాన్సర్ ఐ నో హౌ లెగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫెషన్ ఎంత కష్టం, ఎగ్జాక్ట్లీ ఎంత ఇమోషన్ ఉంటుంది దాని వెనకాల. ఐ విష్ అండ్ ఐ హోప్ హీ రికవర్స్ సూన్. ఇలాంటివి చూసినప్పుడు మీరు ఎప్పుడైనా మన లైఫ్లో ఏంటి అసలు ఇట్లా సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. I don't want to comment on anybody's life, but నాదే ఎగ్జాంపుల్ ఇస్తాను. when we did mad for each other చాలా ఎక్కువ ఓటింగ్స్ వచ్చాయి మాకు. ఎవ్రీబడి థాట్ మేమే విన్నర్స్ అని. అండ్ మాకు కూడా అనిపించింది, అంటే బికాస్ ఆఫ్ ద వే వీఆర్ వీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ మేము విన్ అవుతామని. అండ్ అందరూ అదే అనుకున్నారు. బట్ దెన్ అన్ఫార్చునేట్లీ మేము లాస్ట్ వీక్ బయటికి వచ్చేసాము. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, దెర్ వాజ్ నో ఫ్లాస్, ఏం లేదు. వీ డిడ్ అవర్ బెస్ట్. బట్ ఎందుకు వచ్చేసామంటే మేబీ దట్ డే వాజ్ నాట్ మైన్. మేబీ దానికంటే సంథింగ్ బెటర్ ఉండొచ్చు. లేదు అంటే ఇప్పుడు నాకంటే కూడా వాళ్ళకి ఆ మనీ కావచ్చు, ఆ టైటిల్ కావచ్చు, విన్ అవ్వడం ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అండ్ దట్ వాజ్ రిటర్న్ ఫర్ దెమ్. పండు మాస్టర్ కావచ్చు, లేదు అంటే అలా జరిగిన ఎవరికైనా కావచ్చు. దెర్ కుడ్ బి సంథింగ్ బిగ్గర్ ఆర్ దెర్ కుడ్ బి సంథింగ్ లైఫ్ చేంజింగ్. లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ హీ కుడ్ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే దానివల్ల ఏది స్టాప్ అవ్వదు అండ్ ఇట్ షుడెంట్ స్టాప్. లైఫ్ షుడ్ గో ఆన్. ఆదిగారితో అసలు మీ బాండింగ్ ఎలా అనిపిస్తుంది? I love Adhyana so much and very sweetest person. మేము జస్ట్ ఆన్ స్క్రీన్ అలా కొట్టుకుంటాం కానీ ఆఫ్ ది స్క్రీన్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండింగ్. చాలా ఫాస్ట్ గా పరిచయం అయ్యారు అండ్ చాలా క్లోజ్ అయ్యారు. ఈవెన్ హీ లవ్స్ మీ సో మచ్. క్యూట్. He's also one inspiration అని చెప్పొచ్చు. And from where he came, where he's standing today, and then spontaneous గా జోక్ వేయడం, లేదు నవ్వించడం ఎవరికైనా is very toughest task. And అది మనకి బ్లెస్సింగ్ బేసిక్ గా to have a person like him. సోనియాకి హ్యాపీనెస్ అంటే ఏం చెప్తుంది? సిద్ధు. సక్సెస్ అంటే ఏం చెప్తుంది? సక్సెస్ ఇస్ వెరీ టెంపరీ. ట్రస్ట్ మీ, నాకు సీరియల్ వచ్చినప్పుడు అదే సక్సెస్ అనుకున్నాను. దెన్ విరూపాక్ష చేశాను, అదే సక్సెస్ అనుకున్నాను. ఇప్పుడు ఇంకోటి చేస్తాను, అదే సక్సెస్ అనుకుంటాను. దట్ ఈస్ ఆల్ వెరీ టెంపరీ. బట్ ఆ దాని నుంచి లైఫ్ ముందుకి ఎలా రాసుకుంటున్నాం మనము అన్నది యాక్చువల్ సక్సెస్ ఇస్. సక్సెస్ అన్నది ఒక పర్టికులర్ టైం వరకే ఉంటుంది. బట్ దాని నుంచి హౌ గ్రేట్ అవుట్కమ్ వి బ్రింగ్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎట్లా అనిపించింది విరూపాక్ష చూసినప్పుడు? యాక్చువల్లీ ఈవెన్ నేను కూడా ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ డార్క్నెస్ అనమాట. అండ్ దెన్ ఆ షూట్ అవుతున్నప్పుడు మొత్తం చీకటే, ఓన్లీ స్మోక్స్ ఉంటాయి, చెట్లు. ఐ వాజ్ వాకింగ్, బ్యాక్ షాట్ తీస్తున్నప్పుడు కట్ అయిందా, కట్ట ఇంకా ముందు ఎవరైనా ఉన్నారా అని మాట్లాడుకుంటూ ఐ యూజ్డ్ టు వాక్. అందరూ మంత్రాలు అవన్నీ చేశారు కదా, మా కోసం ఒక 2 మంత్రాలు. నేనేం చేయలేదు, రవి డిడ్. ఆ మంత్రాలకే నేను బలయ్యాను. ఇప్పుడు భూమి అంతమైపోతుందని నిజంగానే తెలిసింది అనుకో, మనకి 1 అవరే టైం ఉంది అనుకో, మీరు సిద్ధు గారు ఏం చేస్తారు? జపం చేసుకుంటాం లేదా చాంటింగ్ చేస్తాం. ఆ 1 అవర్ శివయ్యకి ఇస్తా అంటారు. అంటే శివయ్యకి అంటే టుగెదర్, అంటే వి ప్రే. లేదు అంటే నెక్స్ట్ రీబార్న్ ఏదైతే ఉందో మళ్ళీ మా ఇద్దరితోనే స్టార్ట్ అవ్వాలి. అలా అఫ్ కోర్స్ వి టేక్ అ బ్లెస్సింగ్. కార్లో మీకు ₹1,00,00,000 దొరికాయి. ఆ ₹1,00,00,000 పెట్టి మీరు ఏం చేస్తారు? నిజంగా దొరికితే బాగుండు. పక్కా సిద్ధు ఏమంటాడంటే అమ్మ తీసుకుందామా అని అంటాడు పక్కా. నేను ఇక్కడ ఉంది అంటే పక్కా ఏదో ఉంటది సిద్ధు, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్దాము, వద్దు అనవసరంగా బుక్ అవుతాము. ఇంత అదృష్టం మనకైతే ఉండదు బేసిక్ గా. ఎందుకు? ఛాన్సే లేదు, అది ఇంపాసిబుల్ వర్ష. ఓన్లీ స్టోరీస్ లో పాసిబుల్. అది రియల్ లైఫ్ లో అంటే అంత ఈజీ మనీని ఎప్పుడు నమ్మకూడదు అన్నది నా ఒపీనియన్. మర్డర్ని చూస్తే ఎలా భయం వేస్తుందో అంత డబ్బులు సడన్ గా కళ్ళ ముందు ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిందంటే భయం వేస్తుంది. అఫ్ కోర్స్ వి గో అండ్ గివ్ ద కంప్లైంట్ అంతే. ఇప్పుడు కొత్తగా మన ఫీల్డ్ కి వచ్చే అమ్మాయిలకి మీరు ఒక్క
సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? చాలా మంది అంటే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు కానీ లేదు అంటే టు బికమ్ సంథింగ్ కానీ తెలియక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లో వెళ్ళిపోతున్నారు. సో ఐ విష్ అండ్ ఐ ఓన్లీ సే దేర్ ఈస్ డోంట్ గెట్ ఇన్ టు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ డోంట్ గెట్ ఇన్ టు ఈజీ దిస్ థింగ్, డోంట్ గెట్ ఇన్ టు ట్రాప్స్. మీరు కష్టపడి జస్ట్ ఒక చిన్న చిన్న మెట్లు వేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా ఆ ప్లేస్ కి రీచ్ అవుతాం. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ డూ విత్ అ గుడ్ ఇంటెన్షన్, నీట్ గా చేసుకోండి, యుల్ గెట్ సక్సెస్. చాలా మంది చాలా చదువుతారు కానీ వాళ్ళకి చదువుకి తగ్గ జాబులు దొరకక ఏమేమో పనులు చేసి కష్టపడుతూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నన్ను కూడా యాక్చువల్లీ అలానే పెంచారు వర్ష. అంటే సొసైటీలో గవర్నమెంట్ జాబ్ ఉంటేనే రెస్పెక్ట్, ప్రైవేట్ లో చేయకూడదు. నౌ ప్రైవేట్ లో చేస్తున్న వాళ్ళు ఆర్ ఎర్నింగ్ మోర్, ప్రైవేట్ లో ఎర్న్ చేసే వాళ్ళకంటే కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఎర్నింగ్ మోర్. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి తెలియకుండా. బట్ వాళ్ళ ఇష్టం ఏంటో తెలుసుకొని పెంచితే బాగుంటుంది పిల్లల్ని. అనవసరంగా వాళ్ళ ఒపీనియన్ ని ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి అని అన్నప్పుడు వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. టిల్ మై డిగ్రీ ఒక భయంతో, అంటే నేను చదవాలి, లేదు అంటే మా ఇంట్లో ఏదో అనేస్తారు, ఫ్యామిలీలో పరువు పోతుంది, లేదు అంటే ఏమనుకుంటారు, అరే పలానా అమ్మాయి కూతురు ఫెయిల్ అయింది చదువుకోలేదు అని అనుకుంటారు అన్నదే. ఆ టైం వరకు ఐ స్టడీ. ఇప్పుడు నాకు ఆ స్టడీస్ దేనికి ఉపయోగం లేదు. సో అదేదో నా ఇంట్రెస్ట్ నేను తెలుసుకొని ఒక 3 years ముందు నుంచే స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఇంకా బెటర్ ప్లేస్ లో ఉండేదాన్నేమో కదా. నౌ వేర్ ఐఎమ్ సిట్టింగ్, 3 years బ్యాక్ వాళ్ళ ఒపీనియన్స్ కే వాల్యూ ఇవ్వాలి. ఏంటి అన్నది తెలుసుకొని పెరిగితే. ఇప్పుడు సిద్ధు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం, బట్ సమ్వేర్ వాళ్ళ ఇంట్లో భయపడి దే వాంటెడ్ హిమ్ టు స్టడీ సో హార్డ్. ఒకవేళ మేబీ ఆ ఫీల్డ్ లో ఉండుంటే వుడ్ హావ్ బీన్ ఇన్ వెరీ రీసెంట్ టైమ్ లో కూడా సంథింగ్ వైభవ్ సూర్య 15 years కి మొత్తం అందరూ మాట్లాడుకునేలాగా చేశారు. మీకు ఏమనిపించింది? 15 years కి అంత పెద్ద వాళ్ళతో ఆడడం అన్నది ఇట్స్ లైక్ వెరీ బిగ్గెస్ట్ థింగ్. అంటే అతను వెనకాల ఉండి ముందుకి పుష్ చేస్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఆ ఏజ్ లో అతని టాలెంట్ గుర్తించి ఆ ప్లాట్ఫామ్ లో తీసుకురావడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్. చాలా మంది దెర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్. ఇప్పుడు యాక్టర్స్ లో కూడా అసలు నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేసే వాళ్ళు కూడా వెనకాల ఉండిపోతారు. కొంతమంది మనకు అనిపిస్తుంది అరే ఏంటి ఇలా చేశారు అని, వాళ్ళేమో ముందుకెళ్ళిపోతారు. సో సమ్వేర్ ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక లక్ కూడా చిన్నది ఫేవర్ అవ్వాలి. డెఫినెట్ గా అన్ని కలిసి ఉంటేనే అవుతాయి అనడానికి. బట్ హీఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో తెలియదు. సో ఆ టాలెంట్ అయితే మీరు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు బేసిక్గా సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత అక్కడ ఇక్కడికి వెళ్ళని ఇంట్లో పేరెంట్స్ చాలా ఫోర్స్ చేస్తారు. ఇంట్లో అంతే చదువు 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 అని. ఐ లవ్ డాన్స్, ఐ లవ్ సింగింగ్, చిన్నప్పటి నుంచి పంపించు అంటే అవన్నీ ఏం చేసుకుంటావు పెద్దయ్యాక, ఫస్ట్ స్టడీసే ఉండాలి, జాబే ఉండాలి అనేవాళ్ళు. ఇప్పుడు అదే కావాలి నాకు. సో చదువు ఏం చేసుకుంటాను ఇప్పుడు? ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మైట్ నాట్ బి నెసెసరీ బట్ నాలెడ్జ్ షుడ్ బి నెసెసరీ. సో నాలెడ్జ్ అన్నది ఎదిగే స్టేజ్ లో రావచ్చు, లేదు అంటే ఒక పర్సన్ నుంచి రావచ్చు. స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్ కంటే కూడా మన ఇంట్రెస్ట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న. ఫైనల్ గా ఒకటి అడుగుతా, ఎందుకంటే మాకు ఈ టిక్టాక్స్ చాలా మంది ఫ్యామిలీ చూస్తూ ఉంటారు. ఫ్యామిలీ అంటే ఏంటి సోనియాకి? ఐ ఎమ్ ఫ్రమ్ ఏ బ్రోకెన్ ఫ్యామిలీ, ఐ నో వాట్ ద పెయిన్ ఇస్. ఇలాంటివి చూసి చాలా మంది చాలా ఇన్స్పైర్ అవుతారు. సో ఏది ఎండ్ కాదు, లైఫ్ షుడ్ గో ఆన్, లైఫ్ షుడ్ మూవ్ ఆన్. సో దెన్ ఇలాంటి దాని వల్ల సరే కొంతమందికి తెలియనివి కూడా తెలుస్తాయి. వాళ్ళు చూసేవి మాత్రమే నిజం అనుకుంటారు, బట్ దాని బిహైండ్ చాలా విషయాలు ఉంటాయి. అది ఇలాంటివి జరగడం వల్లే ట్రూ పోడ్కాస్ట్. చాలా మంది బేసిక్ గా ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వరు. సో ఇలాంటి వాటి కోసం మీరు ఏం చెప్పారు? సో ఫ్యామిలీ ఫస్ట్. ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు, షీఈ్ ఎంప్లాయ్ అని చెప్పాను కదా. చిన్నప్పటి నుంచి ఎలా అంటే దెర్ ఆర్ 2 things. ఒకటి, ఐ యూస్ టు క్రేవ్ ఫర్ హర్ లవ్. అంటే నాకు టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, వీకెండ్స్ మిగతా పిల్లల్ని చూసి బయటికి వెళ్ళాలి అని ఉంటుంది. బట్ తనకేంటి అంటే నన్ను పెంచాలి అంటే షీ హ్యాస్ టు రన్. అనుకోవచ్చు మా అమ్మ నాతో అసలు టైం స్పెండ్ చేయట్లేదు ఏంటిది. ఇంకో సైడ్ ఏంటి అంటే ఇప్పుడు తను వెళ్ళకపోతే నాకు ఫుడ్ ఉండదు. షీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ అస్. సో 2 విధాలుగా ఆలోచిస్తే కనుక అటు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు దే ఆర్ లైక్ గాడ్. మనం ఇవాళ సర్వైవ్ అవుతున్నాం, లేదు అంటే మనం ఇలా ఉంటున్నాము అంటే ఫస్ట్ వాళ్ళే రీజన్. అండ్ చాలామంది పేరెంట్స్ని వదిలేయడము ఇది అది చేస్తున్నారు, విచ్ ఐ ఫీల్ సో సాడ్. బికాస్ ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం కనబడరు కంటికి, దే జస్ట్ లీవ్. ఇంట్లో ఉన్న పేరెంట్స్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఏంటి అంటే వాళ్ళ దీంట్లో ఉండిపోయి పిల్లల్ని ఇది చేయడం మర్చిపోతున్నారు. సో ఐ థింక్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్. అండ్ పిల్లలకి కూడా అంతే టైం ఇవ్వాలి, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. బికాస్ నౌ ద జనరేషన్ ఇస్ వెరీ చేంజ్డ్. సో
ఆ ఎదిగే స్టేజ్లో మెయిన్ థింగ్ వాళ్ళకి నాలెడ్జ్ కానీ లేదు అంటే వాళ్ళు ఎదిగే థింగ్లో ఏది రైట్ ఏది రాంగ్ అన్నది చెప్పగలిగేది పేరెంట్స్ మాత్రమే. సో దే ప్లే ఎ క్రూషియల్ రోల్. సో మొత్తానికైతే మా సోనియా అసలు ఏంటి ఇంత చేంజ్ అయిపోయి ఇంత చెప్పేసిందా? సోనియా ఎట్లా అనిపించింది నీకు టిక్టాక్స్ కి రావడం? ఫస్ట్ టైం అనుకుంటా ఓపెన్ అప్ సో మెనీ థింగ్స్. ఇట్ వాస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ బికాస్ రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లో అదే క్వశ్చన్ అదే ఇది ఐ థాట్ అలానే ఉంటుంది, మళ్ళీ నేను అదే ఆన్సర్ చేయాలి. బట్ నాకు కూడా ఇట్ వాజ్ లైక్ మంచి రోలర్ కోస్టర్ లాగా ఉంది. వెరీ మెసేజ్ ఓరియంటెడ్ టాక్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ టు ద సొసైటీ ఈ మధ్యకాలంలో. ఇట్ ఈస్ నాట్ లైక్ వచ్చారు ఏదో 10 క్వశ్చన్స్ అడిగారు అండ్ దెన్ వెళ్ళిపోయారు అని కాకుండా ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్. ఓ థ్యాంక్ యూ. సో అలానే కిసిక్ టాక్స్ చూసే వాళ్ళకి, బిగ్ టీవీ ప్రేక్షకులకి, అలానే నిన్ను ఇష్టపడే వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే చెప్పేయచ్చు. ఐ వుడ్ సే అంటే టైం తీసుకొని కొన్ని అన్నెసరీ ఎంటర్టైన్మెంట్సే కాకుండా ఇలాంటి ప్రీషియస్ ని కూడా దే ఆర్ వాచింగ్. సో వీ హ్యావ్ టు బీ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇది అంటే చాలా మందికి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, సమ్వేర్ ఎక్కడో దగ్గర 10% అయినా చేంజ్ వస్తుంది అన్నది ఉంటుంది. కాబట్టి టు ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఎవరు ఫాలో అవుతున్నా సరే డూ ఫాలో ఇంకా మోర్. నేను ఒకటి అడగడం మర్చిపోయా, అసలు నీ లైఫ్ గోల్ ఏంటి? ఇంతకు ముందు ఇది కావాలి అది కావాలి ఇక్కడ రీచ్ అవ్వాలి అని ఉండేది, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్. కెరియర్, మనీ, సక్సెస్, జస్ట్ లైక్ ఐ సెడ్ ఇవంతా టెంపరీ, బట్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు లివ్ విత్ మీ, నాతో లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ ఇస్ పర్మనెంట్. హీఈస్ మై హ్యాపీనెస్, నా రియల్ హ్యాపీనెస్. ఒకవేళ సిద్ధు లేకుండా నాకు ఈ సక్సెస్, మనీ, అన్ని ఫేమ్ ఉన్నా సరే ఐ వోంట్ బి హ్యాపీ, బట్ ఇవేం లేకుండా ఇఫ్ సిద్ధు ఇస్ దేర్ ఐఎమ్ హ్యాపీ. సో ఐఎమ్ క్లియర్ ఇన్ దిస్. వావ్, సూపర్. ఫైనలీ నువ్వు అనుకున్నది అంతా నీకు నచ్చినట్టుగా ఆ శివయ్య జరిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ క్యూట్ బేబీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ అయితే అసలు సోనియా నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను, నాకు తెలిసి మీకు కూడా నచ్చి ఉంటుంది. నెక్స్ట్ వీక్ మన కిసిక్ టాక్స్ ఇంకా దుమ్ము దులపడానికి వచ్చేస్తుంది మీ ముందుకి. బాయ్, గుడ్ నైట్. ఇంత గుడ్ వైబ్ గా ఉండే సోనియా వీకెండ్ ఏం చేస్తూ ఉంటుంది? ప్లేట్లో ఫుడ్ పెట్టేసుకుంటాం, ఫుడ్ అయ్యే వరకు సినిమాలు సెర్చ్ చేస్తానే ఉంటాం, కానీ ఏం చూడాలో ఇంకా డిసైడ్ అవ్వం. పబ్బు, డ్రింకింగ్. సిద్ధు అప్పుడప్పుడు ఒక 60-90. మీకు నేను ఎంత పే చేయాలి మీ ఫొటోస్ వీడియోస్ చూడాలి అనుకుంటే? ఫ్రీ. సబ్స్క్రిప్షన్ అనేది ఉండడం గుడ్ ఆర్ బ్యాడ్? ఏవండి ఇవన్నీ అడగడానికి నేనే దొరికాను. సిద్ధుకి మీకు ఎంత ఉంది? బ్లాకా వైటా? లాస్ట్ ఇయర్ ఒక ఇల్లు కొన్నాం, ఒక కారు కొన్నాం. మీ కారు మీద కూడా చాలా వచ్చాయి. వీళ్ళు చాలా కామన్ పీపుల్, అసలు ఏముండేది కాదు. బెంజ్ కారు కొని అంత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నేను మొత్తం క్యాష్ పెట్టి ఏం కొనలేదు, అది ఈఎంఐలో ఉంది. హౌస్ ఇస్ ఆల్సో ఆన్ ఈఎంఐ. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టాకింగ్ సో మచ్? అందరి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఒక దీంట్లో పెంచుంటారు. నాకు కూడా నా తల్లి అలానే పెంచింది.